దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 18. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ కృపతో నింపి నడిపించండి. వినిన వాక్యం హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2వ సమూయేలు గ్రంథము 19-20 అధ్యాయములు. 19వ అధ్యాయము. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి ఆ దినమున జనులందరూ విని, యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి. నాటి విజయము జనులకందరికీ దుఃఖమునకు కారణమాయెను. రాజు ముఖము కప్పుకొని, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయచు ఏడ్చుచుండగా, రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి యోవాబు విని నగరి యందున్న రాజునొద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరినీ నేడు సిగ్గుపరిచి, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను, సేవకులను నీకు ఇష్ట జనులు కారని నీవు కనుపరిచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రతికి ఉండిన ఎడల అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటకు వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. నీవు బయటికి రాక ఉండిన ఎడల ఈ రాత్రి ఒకడును నీ వద్ద నిలవడని యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను. నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా, రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను. రాజు గుమ్మములో కూర్చున్నాడన్న మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చిరి గాని ఇశ్రాయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయిరి. అంతటి ఇశ్రాయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లనుకొనిరి, మన శత్రువుల చేతిలో నుండి ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశంలో నుండి పారిపోయెను. మన మీద మనము రాజుగా పట్టాభిషేకం చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయను. కాబట్టి మనము రాజును మరలా తోడుకుని వచ్చుటకు గూర్చి ఏల మాట్లాడకపోతే రాజైన దావీదు ఇది విని యాజకులకు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపి, ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకున్న సంగతి నగరిలో ఉన్న రాజునకు వినపడెను కనుక రాజును నగరికి మరలా తోడుకుని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారు? మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నంటినట్టియు సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు అమాషా యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు, మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను పరచని ఎడల దేవుడు గొప్ప అపాయం నాకు కలుగజేయను గాక అని చెప్పుడనెను. అతడు పోయి ఎవరునూ తప్పకుండా యూదావారిని అందరినీ రాజునకు ఇష్టపూర్వకముగా లోబడినట్లు చేయగా, నీవును నీ సేవకులందరూను మరలా రావాలన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యొర్దాను నది వద్దకు రాగా యూదావారు రాజును ఎదుర్కొంటకును రాజును నది ఇవతలకు తోడుకుని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి. అంతలో బహూరీమునందున్న బెన్యామీనుడగు గెరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదుని ఎదుర్కొంటకే యూదావారితో కూడా వచ్చెను. అతని యొద్ద 1000 మంది బెన్యామీనీయులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటివారిని అవతలకు దాటించుటకు రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చి ఉండిరి. అంతటా గెరా కుమారుడగు షిమి వచ్చి రాజు యొర్దాను నది దాటి పోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నా ఏలినవాడవును రాజువునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడునగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకముంచకము, మనస్సునందుంచుకొనకము. నేను పాపము చేసేతనని నాకు తెలిసినది కనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడవును రాజువునగు నేను ఎదుర్కొంటకే నేను ముందుగా వచ్చి ఉన్నానెను. అంతటా సెరూయా కుమారుడు అబీషై యెహోవా అభిషేకించిన వానిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా దావీదు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనాను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతునను సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చెను. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషేతు రాజును ఎదుర్కొంటకు వచ్చెను. రాజు పారిపోయిన దినం మొదలుకుని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాలు కడుక్కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుక్కొనకయు ఉండేను. రాజును ఎదుర్కొంటకే అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషేతు, నీవు నాతో కూడా రాకపోతువేమనని అడిగాను. అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడినైన నేను కుంటివాడను గనక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా
నా పనివాడు నన్ను మోసము చేసెను. సీబా, నీ దాసుడినైన నన్ను గూర్చి నా ఏలినవాడవును రాజువునగు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలినవాడవును రాజువునగు నీవు దేవదూత వంటి వాడువు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయుము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజువునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో నీ దాసుడినైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగగా రాజు, నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తదవు? నీవును సీబాయును భూమిని పంచుకునుడని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా అనెను. అందుకు మెఫీబోషేతు, నా ఏలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చియున్నావు గనుక అతడు అంతయు తీసుకొని వచ్చిననెను. మరియు గిలాదీయుడగు బర్జిల్లై రోగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లై 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడే ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయములో ఉండగా అతనికి భోజనము పదార్థములను పంపించుచూ వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లైతో సెలవీయగా బర్జిల్లై, రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును? నేటికి నాకు 80 ఏండ్లాయను. సుఖదుఖముల కన్నా భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడినైనా నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్క స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడునగు నేను నా ఏలినవాడవును రాజువునగు నీకు ఎందుకు భారముగా ఉండవలెను? నీ దాసుడినైనా నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరం వచ్చేదను గాని రాజువగు నీవు నాకు అంత ప్రత్యుపకారము చేయనేలా? నేను నా ఊరియందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టబడుటకే అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడగు కింహాము నా ఏలినవాడును రాజువునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా రాజు, కింహాము నాతో కూడా రావచ్చును. నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చెను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లైని ముద్దు పెట్టుకుని దీవించెను. తర్వాత బర్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయాను. యోధావారందరూ ఇశ్రాయేలు వారిలో సగం మంది రాజును తోడుకుని రాగా రాజు కింహామును వెంటబెట్టుకుని గిల్గాలునకు వచ్చెను. ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరూ రాజునద్దకు వచ్చి, మా సహోదరులకు యోధావారు ఎందుకు నిన్ను దొంగిలించుకుని నీ ఇంటి వారిని నీ వారిని యోధాని యువతలకు తోడుకుని వచ్చిరని అడగగా యోధావారందరూ, రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు కదా, మీకు కోపం ఎందుకు? అలాగుండినను మాలో ఎవరిమైనను రాజు సొమ్ము ఏమైనను తింటిమా? మాకు ఈ నాము ఏమైనా ఇచ్చినా అని ఇశ్రాయేలుతో అనిరి. అందుకు ఇశ్రాయేలు వారు, రాజులో మాకు 10 భాగములున్నవి, మీకంటే మేము దావీదునందు అధిక స్వాతంత్ర్యము గలవారము. రాజును తోడుకుని వచ్చుట గూర్చి మీతో ముందుగా మాట్లాడిన వారం మేమే కదా, మీరు మమ్మను నిర్లక్ష్యము చేసిద్రేమి అని యోధావారితో పలికిరి. యోధావారి మాటలు ఇశ్రాయేలు వారి మాటల కంటే కఠినముగా ఉండెను. 20వ అధ్యాయము. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబాయును పనికిమాలిన వాడొకడు అచ్చట ఉండెను. వాడు, దావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమారునందు మనకు స్వాస్యము ఎంత మాత్రమునూ లేదు. ఇశ్రాయేలు వారిలారా, మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబాను వెంబడించిరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యోధావారు రాజును హత్తుకొనిరి. దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా ఉంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకుని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను. కానీ వారి వద్దకు పోకుండెను. వారు కావలి యందు ఉంచబడిన వారే బ్రతికినంత కాలము విధవరాండ్ర వలె ఉండిరి. తర్వాత రాజు అమాషాను పిలువనంపి, 3 దినములలోగా నీవు నా దగ్గరకు యూదావారిని అందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా అమాషా యూదావారిని సమకూర్చుటకే వెళ్ళిపోయాను. అతడు ఆలస్యం చేసినందున అతనికి నిర్ణయించిన కాలం మీరిపోయినప్పుడు దావీదు అబీషైని పిలువనంపి, బిక్రీ కుమారుడైన షెబా అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును. వాడు ప్రాకారములు గల పట్టణంలో చొచ్చి మనకు దొరకకపోవునేమో గనుక నీవు నీ ఏలిన వాని సేవకులను వెంటబెట్టుకుని పోయి వాని తరిమి పట్టుకొనమని ఆజ్ఞాపించెను. కాబట్టి యోవాబు వారును కెరీతీయులను పెలేతీయులను బలార్జులందరూ అతనితో కూడా యెరూషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడు షెబాను తరుమబోయిరి. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలియవచ్చెను. యోవాబు తాను తోడుకున్న చొక్కాయికు పైన బిగించి ఉన్న నడికట్టును వరగల కత్తి కట్టుకొని ఉండగా ఆ వర వదులే కత్తి నేలపడెను. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదరా, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడిచేత అతని గడ్డము పట్టుకొని అమాషా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకును ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చెను. గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను.
యోవాబును అతని సహోదరుడు అభిషేయును బిక్రీ కుమారుడు షబాను తరుముటకు సాగిపోగా యోవాబు బంటులలో ఒకడు అతని దగ్గర నిలిచి యోవాబును ఇష్టలైన దావీదు పక్షంలో ఉన్న వారందరూ యోవాబును వెంబడించడని ప్రకటన చేశాను. అమాషా రక్తములో పొర్లుచు మార్గమును పడి ఉండగా చోటికి వచ్చిన జనులందరూ నిలిచి ఉండుట ఆ మనుష్యుడు చూచి అమాషాను మార్గం నుండి చేనులోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి తేరి చూడకుండా శవం మీద బట్ట కప్పెను. శవము మార్గము నుండి తీయబడిన తర్వాత జనులందరూ బిక్రీ కుమారుడు షబాను తరుముటకే యోవాబు వెంబడి వెళ్ళిరి. అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరి యొద్దకును ఆబేలు వారి యొద్దకును బేత్మయాక వారి యొద్దకును బెరీయులు అందరి యొద్దకును రాగా వారు కూడుకొని అతన్ని వెంబడించారు. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బెత్మయాక యందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారం పడవేటుకు దానిని కొట్టిరి. అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి, ఓహో ఆలకించుడి ఆలకించుడి, నేను అతనితో మాట్లాడునట్లు యోవాబు ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను. అంతటా ఆమె యోవాబును నీవేనా అని అతను అడగగా అతడు నేనే అనెను. అందుకు ఆమె నీ దాసునాలకు నేను నీతో మాట్లాడుదునా అని అడగగా అతడు మాట్లాడవచ్చునను. అంతటా ఆమె పూర్వకాలంన జనులు ఆబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు అలాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. నేను ఇశ్రాయేలునందు నిమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరికైన దానను ఇశ్రాయేలీల పట్టణంలో ప్రధానమగు ఒక పట్టణము లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్యము నీవెందుకు నిర్మూలము చేయుదు అని చెప్పగా యోవాబు నిర్మూలము చేయును లయపరచును అలాగున చేయను సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడు షబాను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు. మీరు వానిని మాత్రము అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణంను విడిచిపోవుదునని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము వాని తల ప్రాకారంపై నుండి పడవేయబడునని చెప్పి పోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియచేయగా వారు బిక్రీ కుమారుడు షబా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తర్వాత జనులందరూ ఆ పట్టణంను విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను. యోవాబు ఇశ్రాయేలు దండు వారందరికీ అధిపతి అయి ఉండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయోదా కుమారుడు బెనాయా అధిపతి అయి ఉండెను. అదోరాము వెట్టి పనులు చేయువారి మీద అధికారి అయి ఉండెను. అహీలూదు కుమారుడు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. షేవా లేఖికుడు, సాదోకును అబ్యాతారును యాజకులు, యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుడుకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా నాయన, నీ అమూల్యమైన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. నీ రక్తం కొరకు వందనాలు, స్తోత్రాలు. మా సమాధానార్థమైన శిక్షణ భరించిన దేవా, మా పాతాల వేదనలు అనుభవించిన దేవా, అయ్యా తండ్రి, నిష్కలంకమైన నిర్దోషమైన నీ రక్తమును మా కొరకు చిందించి మా పాపం నీ మీద వేసుకుని నీ నీతిని మాకు ఇచ్చిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయ కాలం నా అపరాధములు, పాప దోషములు, శాపములు దయతో క్షమించండి, కొట్టివేయండి నాన్న. నీ ముందు నిందారహితంగా నీతిమంతులుగా తీర్చండి, నిలవబెట్టుకోండి. అయ్యా పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నడిపించండి. అయ్యా నీ ఆత్మ కుమ్మరింపు మాపై బలముగా రానియండి ప్రభా. అయ్యా ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ, పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. వాక్యమే ఉన్న దేవా, వినిన వాక్యము హృదయాల ఫలింపచేయండి. అయ్యా తండ్రి, వాక్యములోని మర్మములను తెలుసుకుంటకు మా మనోనేత్రాలు తెరవండి నాయన. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు ప్రభా. అయ్యా మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా నాయన, మా ఇళ్ళైనా మీకున్న ప్రతి వాగ్దానం యేసు నామంలో నెరవేర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా నాయన, నా ప్రాణమా యెహోవాను సన్నతించి మనం చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దన్నావు ప్రభా. అయ్యా మా జీవితాల్లో నాయన, అయ్యా తండ్రి, మేము తల్లి గర్భమున రూపించక ముందే ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యమును బట్టి అయ్యా మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి, ఇచ్చిన నాయన అయ్యా కుటుంబమును బట్టి, ఉద్యోగాలు బట్టి, వ్యాపారాలు బట్టి, చేతి పనులను బట్టి, అయ్యా మీరు ఇచ్చిన సమస్తమును బట్టి నాయన మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం నీ కృప కొరకు వేడుకుంటున్నాం. మాపై నీ కృప కలుగునుగాక, మా కుటుంబాలపై నీ కృప కలుగునుగాక. అయ్యా తండ్రి నాయన, మా బంధువులు, స్నేహితులు అందరిపై నీ కృప కలుగునుగాక. రక్షణార్థమైన నీ కృప మా పైకి దిగి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా పరిస్థితులపై నీ కృప కలుగునుగాక, మా రాకపోకల్లో నీ కృప కలుగునుగాక నాయన, మా ప్రయత్నాల్లో నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ చిత్తము చేయటకు, నీ హృదయానుసారులుగా నీకు ఇష్టలుగా ఉండుటకు అయ్యా నీ కృప మాకు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా
నీకే వందనాలు స్తోత్రాలు. ఉదయ కాలమున అయ్యా దైవజనురాలు సేవకురాలు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం అయ్యా. వారందరినీ నీ పరిచయలో బలమైన సాధనాలుగా వాడుకోండి అయ్యా. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకొని నీ చిత్తము చేయుటకు వారిని బలపరచండి. ఎత్తబడే సంఘంలో ఉండే కృపను ప్రతి క్రైస్తవుడికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి నాయన బుద్ధి కలిగిన కన్యకుల వలె సిద్ధపాటు కలిగి మెలకు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవుడికి మీరు దయచేయండి. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశంపై నీ కృప కలుగునుగాక. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా. యుద్ధము నుండి నాయన అయ్యా దేశానికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు నాయన. అయ్యా తండ్రి గొప్ప దేవుడా, భారతదేశంపై నీ కృప కలుగునుగాక. అయ్యా భారతదేశాన్ని ఏలుబడి చేసిన ఏలుబడి శక్తుల నుంచి భారతదేశానికి యేసు నామంలో విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇదిగో మొదట బలవంతుని బంధిస్తే కానీ వాడిని ఇంటికి వచ్చి దోచుకొనలేమన్నావు ప్రభా నాయన. అవును ప్రభా. అయ్యా భారతదేశాన్ని ఏలుబడి చేసిన ప్రతి ఏలుబడి శక్తులు యేసు క్రీస్తు నామంలో లయపరచబడునుగాక తండ్రి. అయ్యా నాయన భారతదేశానికి గొప్ప రక్షణ యేసు నామంలో కలుగునుగాక నాయన. అయ్యా నాయన ఇగో భారతదేశాన్ని పాప ఊబిలో ముంచి వేస్తున్న ప్రతి దురాత్మ శక్తులు, అంధకార శక్తులు నజరేయుడైన యేసు నామంలో కాలిపోవునుగాకని ప్రార్థిస్తున్నాం. మా దేశానికి విడుదల కలుగునుగాక, మా దేశానికి రక్షణ కలుగునుగాక. కోటాను కోట్ల ప్రజలు నశించిపోవటం ఎంత మాత్రం నీ చిత్తము కాదు ప్రభా నాయన. అయ్యా నీకు ఇష్టడేనైనా అయ్యా నీ శిష్యులు అక్కడైనా తోమాని మా దేశాన్ని ప్రేమించి నువ్వు పంపించావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా నీ గొప్ప రక్షణ మా దేశానికి కలుగునుగాక అని ప్రార్థిస్తూ ప్రభా. అయ్యా మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల స్వస్థపరచమని, మా దేశంలో కడవరి వర్షమే మీరు దిగిరామని, కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నామా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అలా ప్రార్థన చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించమని. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.